ఈరోజు ఈ వీడియోలో మనం లీడ్ కోడ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ మీడియం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాము. ఈ ప్రాబ్లం నెంబర్ 2 అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి మనం యాడ్ 2 నెంబర్స్ అని ఉంటాం. ప్రాబ్లం స్టేట్మెంట్ ఏముందో ఒకసారి చూద్దాం రండి. మనకి ఇక్కడ రెండు నాన్ ఎంప్టీ లింకుడ్ లిస్ట్ ఇచ్చారు. అవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే పాజిటివ్ ఇంటీజర్స్ని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట ఒక్కొక్క లింక్డ్ లిస్ట్. ఇప్పుడు ఈ డిజిట్స్ అనేటివి రివర్స్ ఆర్డర్లో స్టోర్ అయి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క నోడ్ సింగిల్ డిజిట్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, డబల్ డిజిట్స్ని స్టోర్ చేసుకోదు. అంటే సింగిల్ డిజిట్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు మాత్రమే. ఇప్పుడు మనము రెండు నెంబర్స్ని యాడ్ చేసినామంటే మనకి రిటర్న్ సమ్ యాజ్ లింక్డ్ లిస్ట్. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ని అర్థం చేసుకుందాము. ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ 1లో మనం ఏం చేయాలంటే మనకి ఫస్ట్ లింక్డ్ లిస్ట్ ఇచ్చినారు. ఈ లింక్డ్ లిస్ట్ ఏం స్టోర్ చేసుకుంది? వాల్యూస్ 2, 4, 3. నెక్స్ట్ సెకండ్ లింక్డ్ లిస్ట్ ఇచ్చారు. ఈ లింక్డ్ లిస్ట్ ఏం వాల్యూ స్టోర్ చేసుకుంటుంది? 5, 6, 4. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 + 5 ఇది చేసినప్పుడు మనము దీని రిజల్ట్ అనేది ఈక్వల్ టు ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఇది రిజల్టెంట్ లింక్డ్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ సేమ్ అలాగే నెక్స్ట్ మూవ్ అవుతుంది ఫ్రంట్ కోసం. 4 + 6 చేసినప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 10 వస్తుంది. బట్ మనము సింగిల్ లింక్డ్ లిస్ట్లో సింగిల్ డిజిట్ని మాత్రమే స్టోర్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు వాల్యూ మాత్రం మనం 0ని మాత్రమే స్టోర్ చేసుకుంటాం, యూనిట్స్ ప్లేస్ని స్టోర్ చేసుకుంటాం మనం. ఈ 1ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అనమాట, ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి 3 + 4 మనకేమొస్తుంది? ఆన్సర్ 7 వస్తుంది అనమాట. కానీ ఇక్కడ క్యారీ కూడా పంపించుకుంటున్నాం కాబట్టి వాల్యూ మనకి 8 అయింది. ఇప్పుడు చూడండి ఇన్పుట్ వచ్చేసి మనకి లింక్డ్ లిస్ట్ 1 ఉంది. ఈ లింక్డ్ లిస్ట్ 1లో వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? మనకి 2, 4, 3. లింక్డ్ లిస్ట్ 2లో మనకి వాల్యూస్ ఏమున్నాయి? 5, 6 అండ్ 4 ఉన్నాయి. ఇప్పుడు సేమ్ అబో ఎగ్జాంపుల్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్. 2, 5 యాడ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ 7 వచ్చింది. అలాగే సేమ్ 4, 6ని యాడ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ 10 వస్తుంది. కానీ యూనిట్ ప్లేస్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. 10th ప్లేస్లో ఉన్న డిజిట్ క్యారీ చేస్తాం అనమాట. 10 వచ్చింది. ఆ 10లో 0ని మాత్రం ఇక్కడ స్టోర్ చేసుకొని 1ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 3 + 4 7 అవుతుంది. ఆ 7కి ఇందాక క్యారీ చేసుకున్న వాల్యూని యాడ్ చేసుకుంటాం మనం, 8 అయింది. ఎక్స్ప్లెనేషన్ అదే ఉంది. మనకి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చారు కదా రివర్స్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది అనేసి, అందుకోసమే ఎక్స్ప్లెనేషన్లో 3, 4, 2 సరిపోయింది. 3, 4, 2 + 4, 6, 5 4, 6, 5 సరిపోయింది. సేమ్ దీని రిజల్ట్ వాల్యూ మనకి ఏమొచ్చింది? 807 807 రివర్స్లో స్టోర్ అవుతుంది అంతే. ఎగ్జాంపుల్ 2 ఏముంది? మనకి రెండు 0 వాల్యూ స్టోర్ అయిన లింక్డ్ లిస్ట్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఇవి యాడ్ చేసిన ఏమొస్తుంది? మనకి 0 + 0 0నే వస్తుంది అవుట్పుట్ 0ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనకు చూడండి ఇది థర్డ్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో మనకి రెండు లింక్డ్ లిస్టులు ఇచ్చారు. ఆ లింక్డ్ లిస్టులు కూడా సైజ్ కంపేర్ చేయండి ఒకసారి. ఇక్కడ సైజ్ కంపేర్ చేస్తే ఇక్కడేమో మనకి మొత్తము ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడేమో తక్కువ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఈ కేస్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి మన టెస్ట్ కేస్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఈ టెస్ట్ కేస్ని కూడా మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 చూసాము. మనకి రెండు లింక్డ్ లిస్ట్ ఇచ్చారు. ఆ రెండు లింక్డ్ లిస్టులు కూడా డిఫరెంట్ సైజెస్తో ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో ఏమో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకొక దాంట్లో ఏమో 4 ఎలిమెంట్సే ఉన్నాయి. మనకు ఇది కూడా ఒక టెస్ట్ కేస్ అనమాట, దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నా పర్వాలేదు, మనము మన ప్రాసెస్ ఏంటిది? యాడ్ చేసుకుంటాము, ఎక్స్ట్రా వాల్యూ వస్తే క్యారీ ఫార్వర్డ్ చేస్తాము అంతే. మీకు ఎగ్జాంపుల్ కోసం నేను డ్రా చేసి చూపిస్తున్నాను. సేమ్ ఇప్పుడు 9 వచ్చింది కదా,
మనం దీన్ని అన్ని రాసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు 9 + 9 ఏమవుతుంది 18 అవుతుంది కదా. 8 ఇక్కడ రాసుకుంటాము, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది 19 వస్తుంది. 9 ఇక్కడ రాసుకుంటాము, 1 క్యారీ ఫార్వర్డ్, సేమ్ అదే రిపీట్ అవుతుంది. అంతేనా? 0 0 0 1 అంతే. ఈ ప్రోగ్రామ్ని సాల్వ్ చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్. ఆ ప్లాన్ ఏంటంటే ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. తర్వాత ఇవి మనం ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం కదా, ఇవి ఎగ్జాంపుల్స్. నా దగ్గర ఉన్న ప్లాన్ ఏంటంటే నేను ఒక డమ్మీ లింక్ లిస్ట్ని క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఆ డమ్మీ లింక్ లిస్ట్లో నేను ఫస్ట్ లింక్ లిస్ట్ని, సెకండ్ లింక్ లిస్ట్ని యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసిన వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇలా స్టోర్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఫస్ట్ లింక్ లిస్ట్ని, సెకండ్ లింక్ లిస్ట్ని సైమల్టేనియస్గా మనం ట్రావర్స్ చేయాలి. ట్రావర్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్ని యాడ్ చేసిన తర్వాత సెకండ్ ఎలిమెంట్కి యాడ్ చేస్తాం, తర్వాత థర్డ్ ఎలిమెంట్, అలా కంటిన్యూస్గా మనం ఫ్రంట్కి మూవ్ అవుతున్నప్పుడు దీన్ని ట్రావర్స్ అంటారు అనమాట. ఇప్పుడు మనం యాడ్ చేసిన తర్వాత డిజిట్స్ ఉంటాయి కదా, ఈ డిజిట్స్ని సేమ్ పొజిషన్లో రిజల్టెంట్ లింక్ లిస్ట్లో మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. అలాంగ్ విత్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం మనము. ఇప్పుడు నేను ఇంకొక ఏమనుకుంటున్నాను, ఇఫ్ నాకు లింక్ లిస్ట్ పెద్దగా ఉందనుకో, సో నాకేం పర్వాలేదు, నేను కంటిన్యూ చేసుకొని రిమైనింగ్ డిజిట్స్ని కూడా నెక్స్ట్ ఎలిమెంట్కి యాడ్ చేసుకుంటాను. ఫైనల్గా నాకు క్యారీ ఒకటి మిగిలింది అనుకోండి, దాన్ని నేను నెక్స్ట్ డిజిట్ లాగా కన్సిడర్ చేసుకుంటాను, న్యూ నోడ్ లాగా అనుకుంటాను అనమాట. అంతే. ఇప్పుడు మనం కోడింగ్ స్టార్ట్ చేద్దాము. కోడింగ్ స్టార్ట్ చేయడానికి ముందు వాడు ఆల్రెడీ మనకి సింగిల్ లింక్ లిస్ట్కి ఒక డెఫినేషన్ అనేది ఇచ్చాడనమాట. మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక పబ్లిక్ క్లాస్ తీసుకొని లిస్ట్ నోడ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాడు అనమాట వాడు. ఇప్పుడు మనం ఆ లిస్ట్ నోడ్కి మనం వాల్యూస్ పాస్ చేస్తాము. ఇన్పుట్ L1 అనేది ఒక ఫస్ట్ లింక్ లిస్ట్ అనమాట, L2 అనేది సెకండ్ లింక్ లిస్ట్. ఇప్పుడు మనం కోడ్ రాద్దాము. ఆల్రెడీ ఫస్ట్ లింక్ లిస్ట్ ఉంది, సెకండ్ లింక్ లిస్ట్ ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేసి ఒక దాంట్లో స్టోర్ చేయాలి. అది ఎక్కడ స్టోర్ చేయాలి, ఒక డమ్మీ లింక్ లిస్ట్లో స్టోర్ చేయాలి. నేను ఇప్పుడు డమ్మీ లింక్ లిస్ట్ స్టోర్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం కదా లిస్ట్ నోడ్ అనేసి, డేటా టైప్ని యూజ్ చేసి మనం రాస్తాం కోడ్. లిస్ట్ నోడ్ డమ్మీ ఈజ్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ నోడ్. ఇది సింటాక్స్ అనమాట, ఎందుకంటే మనం కొత్తది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ అనేది యూజ్ చేసి మనం ఒక స్పేస్ మెమరీ అలొకేట్ చేసుకొని చేస్తాము. లిస్ట్ నోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు డమ్మీ. అంతే కదా, మన కరెంట్ ప్లేస్ ఏదో మనం చెప్పాలంటే కరెంట్ ప్లేస్ ఈక్వల్ టు డమ్మీ అని చెప్తుంది. అలాగే నేను ఒకటి యాడ్ చేసినప్పుడు క్యారీని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి కదా. సో ఆ క్యారీని స్టోర్ చేసుకుంటే డేటా టైప్ ఏది, ఇంటీజర్ డేటా టైప్. సో నేను ఇంట్ క్యారీ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇస్తాను. తర్వాత నేను ముందుకు వెళ్ళాలి కదా, ట్రావర్స్ చేయాలి కదా. ట్రావర్స్ చేయడానికి కోసము నేను వైల్ లూప్ యూజ్ చేస్తున్నాను. వైల్ వాళ్ళు మనకి ఇచ్చిన వేరియబుల్ నేమ్స్ వచ్చేసి L1 L2, ఇవి యూజ్ చేసుకొని నేను వైల్లో కండిషన్ రాస్తున్నాను. L1 ఒకవేళ L1 నాట్ ఈక్వల్ టు నల్ అయింది అనుకోండి, ఆర్ మనకి సేమ్ L2 కూడా అదే ఛాన్స్ ఉంటుంది కదా, L2 నాట్ ఈక్వల్ టు నల్. ఈ కండిషన్ ఎయిదర్ ఆర్ పెట్టినాం కాబట్టి ఎయిదర్ వన్ ఆఫ్ ఫాల్స్ అయినా కూడా పర్వాలేదు, ఒకవేళ రెండు రాంగ్ అయితేనే మనకి ఈ లూప్లో ఎగ్జిక్యూట్ కాదనమాట. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని మనం ఎక్స్లో స్టోర్ చేసుకుంటాం, ఎక్స్ అనుకుంటాం, ఈ 5ని వై అనుకుంటాం. అర్థమవుతుందా? ఆ వైని నేను రాస్తాను. ఇక్కడ నేను టెర్నరీ ఆపరేషన్ యూజ్ చేసి ఈజీగా చేసేస్తాను. చూడండి, ఇప్పుడు L1
నాట్ ఈక్వల్ టు నల్. ఒకవేళ కాదంటేనే కదా టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసేసి, ఒకవేళ నాట్ ఈక్వల్ టు నల్ అనుకోండి, నేనేం చేస్తాను, దాని వాల్యూ తీసుకుంటా, అంతే కదా. ఒకవేళ ఈక్వల్ టు నల్ అనుకోండి, ఏం తీసుకుంటా, 0 తీసుకుంటా, అంతే కదా. సేమ్ ఇదే ఆపరేషన్ నేను ఫైవ్ని కూడా స్టోర్ చేసుకోవాలి కదా, సెకండ్ లింక్ లిస్ట్ని కూడా స్టోర్ చేసుకోవాలి కదా. సో సేమ్ నేను ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఆపరేషన్, పైన ఏం రాసానో సేమ్ కండిషన్, L2 నాట్ ఈక్వల్ టు నల్. సేమ్ మళ్ళీ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తాను. ఇక్కడ L2 డాట్ వాల్యూ, L2 వాల్యూ తీసుకోవాలి కదా, 5 తీసుకోవాలి కదా, అందుకని L2 డాట్ వాల్యూ. ఒకవేళ ఈక్వల్ టు నల్ అయిందంటే మనం ఏం చేస్తాం, 0 పెట్టేస్తాం, అంతే. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ తీసుకున్నాము, వై వాల్యూ తీసుకున్నాము, ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి కదా. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తేనే కదా 7 వచ్చేది. సో ఈ రెండింటిని యాడ్ చేయడానికి నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, ఇంటూ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ సమ్ చేసేటప్పుడు మనము ప్రీవియస్గా ఉన్న క్యారీని కూడా యాడ్ చేయాలి కదా. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఫస్ట్ క్యారీని యాడ్ చేసుకుంటా, క్యారీ ప్లస్ ఎక్స్ ప్లస్ వై అన్నమాట, సెమీకోలన్ క్లోజ్ చేసేసింది. నెక్స్ట్ ఇప్పుడు నేను నెక్స్ట్ దానికి ట్రావెల్స్ అయ్యే ముందు నేను క్యారీని అనుకోవాలి కదా. ఒకవేళ సింగిల్ డిజిట్ రాకుండా నాకు డబల్ డిజిట్ వచ్చింది అనుకోండి సమ్ వాల్యూ, సో నేను క్యారీని ఎట్లా చూసుకుంటాను, సమ్ములో నుంచి లాస్ట్ డిజిట్ని రిమూవ్ చేస్తాను నేను. ఎట్లా, సమ్ బై 10 చేసినామంటే లాస్ట్ డిజిట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి రిజల్ట్ సమ్ అనేది 10 వచ్చింది అనుకోండి, మనము సమ్ బై 10 చేసినామంటే లాస్ట్ 0 అనేది వెళ్ళిపోయి 1 అనేది క్యారీలో స్టోర్ అవుతుంది. అలా ఇప్పుడు నేను ఒక కొత్త నోడ్ తీసుకుంటున్నాను విత్ డిజిట్ మూవ్ కరెంట్ పాయింటర్ని నేను మూవ్ చేయడానికి తీసుకుంటున్నాను. చూడండి, కరెంట్ డాట్ నెక్స్ట్కి వెళ్ళాలి కదా, అందుకని ఈజ్ ఈక్వల్ టు న్యూ కొత్తది క్రియేట్ చేసుకుంటున్నాను, లిస్ట్ నోడ్ సమ్ పర్సంటైల్ 10 కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు నేను ముందు నోట్స్కి ట్రావెల్స్ అవ్వడానికి కండిషన్ రాసుకుంటున్నాను అనమాట. ఇఫ్ L1 నాట్ ఈక్వల్ టు నల్, ఒకవేళ నాట్ ఈక్వల్ టు నల్ అయితే నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతాం అంటే L1 ఈక్వల్ టు L1 డాట్ నెక్స్ట్. సేమ్ ఇంకొక ఇఫ్ కండిషన్ రాసుకుందాం L2కి, L2 నాట్ ఈక్వల్ టు నల్ అవుతే L2 ఈజ్ ఈక్వల్ టు L2 డాట్ నెక్స్ట్. అంతేనా. ఇప్పుడు మనము ట్రావెల్స్ అవ్వడం అయిపోయింది అనమాట. సో మనం వైల్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తాము. బయటకు వచ్చి ఇప్పుడు మనం చెక్ చేస్తాము, మనకి క్యారీ అనేది గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి. ఇప్పుడు లాస్ట్ నోడ్లో ఉన్న డిజిట్స్ని మనం యాడ్ చేసినప్పుడు సింగిల్ డిజిట్ సమ్ రాకుండా డబల్ డిజిట్ సమ్ వచ్చింది అనుకోండి. సో మనం ఈ క్యారీని ఇంకొక కొత్త నోడ్ క్రియేట్ చేసి దాంట్లో మనం స్టోర్ చేయాలన్నమాట. సపోజ్ 10 వచ్చింది అనుకోండి, 0ని కరెంట్ నోడ్లో స్టోర్ చేసుకుంటాము, 1ని నెక్స్ట్ నోడ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సో దానికోసం ఏం రాయాలంటే ఇఫ్ క్యారీ అనేది గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి, ఏం చేస్తాం మనము, నెక్స్ట్ ఇప్పుడున్న కరెంట్ నోడ్ని నెక్స్ట్ నోడ్కి పంపిస్తాం. సో కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ నోడ్. ఆ లిస్ట్ నోడ్లో మనం ఏం
కొత్తగా క్రియేట్ చేసిన నోడ్లో ఏం స్టోర్ చేస్తాము? క్యారీని స్టోర్ చేస్తాం. క్యారీ వాల్యూనే కదా మనం స్టోర్ చేసేది. అంతే, సెమికోలన్, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అది. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం రిటర్న్ చేస్తాం? మొత్తం మన డమ్మీ అరే, రిజల్ట్ని స్టోర్ చేసుకున్న డమ్మీ అరేని రిటర్న్ చేస్తాం. రిటర్న్ డమ్మీ డాట్ నెక్స్ట్. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, మనకి టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయినాయి. ఫస్ట్ టెస్ట్ కేస్ పాస్ అయింది, సెకండ్ టెస్ట్ కేస్ కూడా పాస్ అయింది, థర్డ్ టెస్ట్ కేస్ కూడా పాస్ అయింది. సబ్మిట్ చేస్తాం. నైస్. మనకి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా అన్నీ మంచిగా వర్కౌట్ అయ్యాయి. గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీకు నోట్స్ కూడా సెండ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. మనం డిస్కస్ చేసిన నా ప్లాన్, నేను ఇంప్లిమెంటేషన్ ఎలా చేశాను అనే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, నా ఇంప్లిమెంటేషన్లో నేను టైం కాంప్లెక్సిటీ అనేది సొల్యూషన్ బిగ్ ఆఫ్ మ్యాథ్స్ MEN లో సాల్వ్ చేశాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.